పాలమూరు ప్రాజెక్టుల పూర్తికై పాదయాత్రపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సరైన సమయంలో పాదయాత్ర పక్కాగా చేస్తారంటున్నారు. 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో పాలమూరుకి సీఎం చేసింది ఏమీ లేదని విమర్శించారు. 2028లో కొడంగల్ సహా పాలమూరులో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. నిరంజన్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరేమో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి పాదయాత్ర చేస్తాం అని చెప్పి గతంలో చాలాసార్లు ప్రకటన చేశారు. సీఎం 2 రోజులు పర్యటనలు కూడా చేశారు ఈ ప్రాజెక్టుల మీద. ఏంటి అంటే బీఆర్ఎస్గా మీరు పాదయాత్రలు చేస్తారా, లేకపోతే సీఎం టూర్ వెనక్కి తగ్గారా పాదయాత్రలకు సంబంధించి? వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు, కానీ ప్రజా పోరాటాలకు సంబంధించి ప్రజల అంశాల మీద వెనక్కి తగ్గడమే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేము డే 1 నుంచి చెప్తున్నాం, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం పనులు దాదాపు కేసీఆర్ హయాంలో 90% పూర్తయింది. 90% అనే దానికి ఆధారాలు ఏంటి? 5 రిజర్వాయర్లు, 70 టీఎంసీల సామర్థ్యం ఉన్న 5 రిజర్వాయర్లు పూర్తి చేసినాం. 4 పంపింగ్ స్టేషన్లు, ఒక్కొక్కటి 145 మెగావాట్ల పంపులు ఫిట్ అయినటువంటి 4 పంపింగ్ స్టేషన్స్, ఎలక్ట్రో మెకానికల్ సివిల్ వర్క్స్ కంప్లీట్ చేసేసినాము. టనల్స్ 66 కిలోమీటర్ల పైచిలకు ట్విన్ టనల్స్ 2 టనల్స్ కంప్లీట్ చేసేసినాము. ఓపెన్ కెనాల్స్ కంప్లీట్ చేసినాం. మిగిలినటువంటి ఇదంతా కొద్దిగా ప్లగ్గింగ్ వర్క్ ఉంది. ప్లస్ మేము పిలిచినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ కెనాల్స్కి సంబంధించినవి, ఈ ప్రభుత్వం వచ్చినాక అటు టెండర్స్ క్యాన్సిల్ చేసింది కెనాల్స్వి. మిగిలిపోయినటువంటి చిన్న చితక పనులన్నీ ఎక్కడెక్కడ పెట్టి ఆపేసింది. అందుకోసం ప్రజానికానికి స్పష్టంగా తెలవాలనే, ఎండగట్టాలనే పలుమార్లు మాట్లాడినాం, పలు రకాల ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అంతిమంగా అల్టిమేటం ఇచ్చినాం. మేము ప్రజాక్షేత్రంలో పోయి పాదయాత్ర చేస్తాం, ఊరూర ప్రజలంతా కూడా తట్టి లేపుతామని చెప్పినాం. పాదయాత్ర ఉంటుందా ఉండదా? పాదయాత్ర ఉంటుందా ఉండదా? దాంతో కదిలి వచ్చినటువంటి సర్కారు విధిలేని పరిస్థితులలో ముఖం చూపుకోవడానికి ఇక తప్పని పరిస్థితి ఏర్పడి రేవంత్ రెడ్డి వచ్చి 2 రోజులు పర్యటన చేసి వచ్చినారు తెప్పిస్తే, ఎక్కడ ఏ ప్రాజెక్టు దగ్గర ఏ పని ఏ మేరకు మిగిలింది, దాని వాల్యూ ఏంటి, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ఎన్ని నిధులు ఇస్తారు, ఇది మాత్రం మాట్లాడలేదు. గాలిలో వచ్చి గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోయినారు. అంటే మీరు ఇప్పుడేమో అంటే స్పష్టంగా గతంలో పాదయాత్ర చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రాజెక్ట్. ఇప్పుడేమో మళ్ళీ మీ వర్షన్లో కొంచెం సీఎం టూర్ దగ్గర ఎందుకు తేడా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తామని మీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే పాదయాత్ర చేయకపోవడం అనే ప్రశ్నే లేదు, 100% చేస్తాం. ఎప్పుడు చేస్తాము, ఎట్లా చేస్తాము, వాతావరణ పరిస్థితులు, రైతులకు ఉండేటువంటి వ్యవసాయ పనులు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుడుతుంది. కాబట్టి మేమేం ముహూర్తం డేట్ ప్రకటించలే, ఎప్పుడు చేస్తాం ఏం చేస్తాం మా వ్యూహం మాకు ఉంది. సార్ మీరేమో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లు 14 మావే అంటున్నారు. అదేవిధంగా సీఎం కూడా సేమ్ చెప్తున్నారు, 14 మావే అంటున్నారు. సో ఏంటి ఈ 14 ఏంటి సార్? ఈ ఇద్దరు 14 అంటున్నారు. ఏమంటారు అంటే 14 కాదు 18, 19 అయితే రేపు అవి మొత్తం మేమే గెలుస్తాం. ఓకే, అంటే మీరు చెప్పేది ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా చెప్తున్నారా? అంటే రేవంత్ రెడ్డి సీటు కూడా మీరే గెలుస్తా అని చెప్తున్నారా? కొడంగల్ ఏమి ఆకాశంలోకి వెళ్ళి వచ్చింది, ఆయన ఓడిపోలేదా పోయినసారి? రేవంత్ రెడ్డి పోయినసారి ఓడిపోయలేడా? ఆయన వీరభోగ వసంతరాడా? ఆయన నిలబడంగా ప్రజలు ఏకపక్షం ఆయనకి బరాబర్ ఓడించి తీరుతాం కొడంగల్లో, ఎవరిని అడిగినా చెప్తారు. సార్ ప్రస్తుతానికైతే పాదయాత్రకు సంబంధించి కొంత తగ్గినట్టేనా, వెనక్కి వెళ్ళినట్టేనా? తగ్గలేదు. వీరోచితంగా చేయడం కోసం అడుగులు వేస్తున్నాం, వ్యూహం రచిస్తున్నాం. అద్భుతమైన ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి పాలమూరు రంగారెడ్డి మీద, మీరు చూడండి. రైట్, రానున్న రోజుల్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. దానికి సంబంధించిన కొంత వ్యూహరచన జరుగుతున్నట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుతో, వాసు, TV9 హైదరాబాద్.